ఈ H1బీ వీసా అనేదాన్ని మనం చాలా ప్రతిష్టాత్మకంగా చూస్తూ ఉంటాము. అవునండి. ఇంతకుముందు కొన్ని కండిషన్స్ ఉండేవి. ఇప్పుడు ఆ కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ట్రంప్ గారు మార్చేస్తున్నారు అని అంటున్నారు కదా! హుహు. ఇంతకుముందు ఏవుండేవి? ఇప్పుడు దాన్ని ఎట్లా మార్చుతున్నారు? ఇంతకుముందు లాటరీ సిస్టమ్ అన్నది ఎట్లా ఉండే అంటే, ఇప్పుడు మీకు స్వర్ణ గారికి ఒక జాబ్ వచ్చింది. ఏ కంపెనీ నుంచి వచ్చింది. నాకు రాహుల్ రెడ్డి గారికి బి కంపెనీ నుంచి వచ్చింది. సుబ్బారావు గారికి సి కంపెనీ నుంచి వచ్చింది. అట్లా 10 మంది ఇప్పుడు మొత్తం 85,000 వీసాలు. కానీ మీకు ఎగ్జాంపుల్ చెప్పటానికి రెండే H1B వీసాలు ఉన్నాయి అనుకుందాం. ఆ 2 వీసాలకు 2 H1B వీసాలకు 10 మంది అప్లై చేస్తారు. ఓకే. అందులో మీరు, స్వర్ణ గారు, నేను, రాహుల్, సుబ్బారావు గారు, వేరే వాళ్ళందరూ ఉంటున్నట్టు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ H1B పిక్ చేసుకుంటానికి లాటరీ పిక్ చేస్తారు అన్నట్టు. అంటే ప్రాక్టికల్ గా లాటరీ అంటే ఎట్లా ఉంటుంది అంటే, మీ పేరు, నా పేరు సుబ్బారావు గారు, మిగతా 7 పేర్లు అందరు కూడా చిట్టిలేసి అండబెట్టి అందులో 2 పేర్లు తీస్తారు అన్నట్టు. తీసినప్పుడు ఒకవేళ గనక ఎవరి పేరు అయితే వెళ్తుందో వాళ్ళని H1B ఫైల్ చేయనిస్తారు అన్నట్టు. అది లాటరీ సిస్టమ్. ఆ లాటరీ సిస్టమ్ ఎప్పుడంటే నార్మల్ గా మా దగ్గర ఇయర్ అన్నది అక్టోబర్ 1 నుంచి, అంటే యుఎస్సిఐఎస్ ఇమిగ్రేషన్ ఫైనాన్షియల్ ఇయర్ అన్నది అక్టోబర్ 1 నుంచి మొదలైంది. అక్టోబర్ 1 నుంచి మొదలైంది కాబట్టి మార్చిలో మొదలు పెడతారన్నట్టు. దాదాపు 6-7 నెలల మొదలుపెట్టి ఏం చేస్తారంటే మనం 10 మందిలో వాళ్ళకి కావాల్సిన నెంబర్స్ పిక్ చేసుకుంటున్నట్టు లాటరీలో. అప్పుడు మనం పోయి H1B ఫైల్ చేసుకోవచ్చు ఒకవేళ మన పేరు వస్తే. అది 2007 నుంచి ఇప్పటిదాకా ఆ లాటరీ సిస్టమే నడుస్తా ఉంది అన్నట్టు. తర్వాత ఈ మధ్యలో 2023-24లో కొద్దిగా చేంజెస్ వచ్చినాయి. అందులో లాటరీ సిస్టమ్ ఎట్లా లాటరీ తీయాలని కొద్దిగా చేంజెస్ వచ్చినాయి. కానీ ఓవరాల్ గా ఏంటంటే ఆ చిట్టీలు తీసినట్టే మీరు ఆ లోపల పెట్టేసి మీ పేర్లన్నీ పెట్టి చిట్టీలు తీసినట్టే నడుస్తుంది అన్నట్టు ఇప్పటిదాకా కూడా. అంటే దాదాపు 18 ఏళ్ళ నుంచి అది అట్లే నడుస్తుందండి లాటరీ సిస్టమ్. ఓకే. ఇప్పుడు ఈ ట్రంప్ గారు తీసుకునే ఈ చేంజెస్ ఉన్నాయి కదా సార్! ఒకసారి మన వ్యూవర్స్ కోసం చెప్తారా? ఎలాంటి చేంజెస్? ఎలా చూడాలి మనం వీటిల్ని? ఇప్పుడు ట్రంప్ గారు ఏం చేస్తానంటే అతను ఏం చెప్పిండంటే ఇవన్నీ H1Bs అంతా లాటరీ సిస్టమ్ కన్నా ఎవరైతే ఎక్కువ శాలరీ వస్తుందో వాళ్లకు ఈ H1B ఇవ్వాలి అని ఇది మొదటి నుంచి ప్రపోజల్స్ ఉండే. హ్మ్. ఇది లాస్ట్ మన ట్రంప్ 1.0 ఉంటాం కదా. ట్రంప్ మొదలు ప్రెసిడెంట్ అయ్యిండు, ఆ తర్వాత బైడెన్ అయ్యిండు, మళ్ళీ ట్రంప్ అయ్యిండు కదా. ట్రంప్ మొదలు ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఈ ఈ ఎక్కువ పైసలు ఎక్కువ శాలరీ వచ్చే వాళ్లకు ఇవ్వాలని అంతకుముందు ట్రై చేసిండు. కానీ అది లాస్ట్ మూమెంట్ లో ట్రై చేసిండు కాబట్టి బైడెన్ ప్రభుత్వం వచ్చి దాన్ని తీసేసింది అన్నట్టు. దాన్ని రెగ్యులేషన్ కానీయలేదు. అయితే ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ప్రపోజల్ ఏంటంటే, అంటే అతను చెప్పే ప్రపోజల్ ఇప్పుడు ఇంకా ఈ రెగ్యులేషన్స్ పబ్లిష్ కాలేదు. అతను ఓన్లీ ఎక్స్ప్రెస్ చేయడం, అతను అడ్మినిస్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేయడం తప్పితే యాక్చువల్ గా ప్రపోజ్ రెగ్యులేషన్స్ ఇంకా పబ్లిష్ కాలేదు. అతను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పినాం కదండి, స్వర్ణ గారి పేరు, నా పేరు, సుబ్బారావు గారి పేరు, ఇంకొక 7 పేర్లు అందబెట్టి లాటరీ తీస్తామని చెప్తాం. అట్లా కాకుండా ట్రంప్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఈ 10 మందిలో ఎవరికి ఎక్కువ జీతం ఉంటే, అంటే అందులో కూడా కొన్ని సిస్టమ్స్ ఉంటాయిలేండి అలొకేషన్స్. హ్మ్. బట్ జనరల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనం 10 మంది ఉన్నాయి. ఇప్పుడు మీకేమో ₹1,00,00,000 పర్ ఇయర్ శాలరీ అంటాడు. ఓకే. సుబ్బారావు గారికి ఏమో ₹2,00,00,000 శాలరీ అంటాడు. అట్లా అందరినీ కూడబెట్టి ఎవరికి ఎక్కువ శాలరీ ఉంటే వాళ్ళకి H1B ఇద్దాం. ఎవరికి తక్కువ శాలరీ, మీకు ఒక్కొక్కటి మీ కంపెనీ ఏం చెప్పింది, ఒక్కొక్క ₹1,00,00,000 ఇస్తా అని చెప్పింది. కానీ సుబ్బారావు గారి కంపెనీ ఏం చెప్పింది, 2,00,00,000 ఇస్తా అని చెప్పింది. కాబట్టి సుబ్బారావు గారికి H1B వస్తుంది, మీకు రాదు ఈ హ్మ్. కొత్త సిస్టమ్ లో అని ఇప్పుడు ట్రంప్ ప్రపోజల్. ట్రంప్ ఆల్రెడీ చెప్పేసి నేను చేస్తా అని చెప్పేసిండు ఈ మాట. ఓకే. సో, ఇప్పుడు మీరన్న పాయింట్ దగ్గర మనం ఆగుదాం సార్. ఇప్పుడు మ్హూ. పెద్ద కంపెనీలుంటాయి. అవును. ఓకే. మన కంపెనీ పేర్లు చెప్పట్లేదు గానీ, కొన్ని వెల్ నోటెడ్ కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీ వాళ్ళకి ఇచ్చే సాలరీస్ కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. కొన్ని మీరు అదే రేంజ్ అంటే 1,00,00,000-2,00,00,000 మధ్యలో మాట్లాడండి. ఎందుకంటే ఆ సాలరీస్ ఆ రేంజ్ లో ఉన్నాయి అక్కడ. ఓకే. డన్. ఉంటాయి. యా. చిన్న కంపెనీలు గూడా ఉంటాయి. వాళ్ళు కూడా యూఎస్‌లో ఉద్యోగాలిస్తూ ఉంటారు. వాళ్ళ సాలరీస్ వాళ్ళ కంపెనీకి తగ్గట్టుగా అవి కాస్త తక్కువగా ఉంటాయి. చిన్నగా ఉంటాయి. మరి అలా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? దాన్నెట్లా కంపేర్ చేస్తారు? మొదటి నుంచి H1B రెగ్యులేషన్స్ ఏందంటే కంపెనీ పట్టి శాలరీ ఉండదండి హ్మ్. అక్కడ H1Bs కు. నార్మల్ మన జనరల్ రూల్స్ ఏం చేస్తాం స్వర్ణ గారు, మీరు చెప్పింది కరెక్టే. పెద్ద కంపెనీకి పెద్ద సాలరీస్ ఉంటాయి, చిన్న కంపెనీ చిన్న సాలరీ ఉండవచ్చు.
కానీ H1B రూల్స్ ప్రకారం ఏంటంటే ప్రివేలింగ్ వేజ్ అని ఒకటి ఉంటుంది అన్నట్టు. అందులో దాన్ని పట్టి అంటే నార్మల్ గా అక్కడ ఉన్న ప్రివేలింగ్ వేజ్ ఎంత, అక్కడ ఉన్న నార్మల్ గా ఇచ్చే శాలరీ ఎంత, దాన్ని పట్టి ఇవ్వాలన్నట్టు, పొజిషన్ పట్టి ఇవ్వాలన్నట్టు. ఓకే, సో చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా కూడా పొజిషన్ పట్టి ఇవ్వాలి. కాకపోతే చిన్న కంపెనీలు ఏం చేస్తాయంటే ఎంట్రీ లెవెల్ వాళ్ళని తీసుకుంటాయి, అంటే కొత్తగా జాబ్ వాళ్ళని తీసుకుంటాయి. పెద్ద కంపెనీలు ఏం చేస్తాయి, ఈ అన్ని చిన్న చిన్న కంపెనీ నుంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళని తీసుకుంటాయి అన్నట్టు. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు హైలీ టాలెంటెడ్ పీపుల్ పెద్ద కంపెనీస్ తీసుకుంటాయి. మనకు నార్మల్ తెలుసు కదా, అట్లా జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇది మనకు ఇంకోటి ఏంటంటే ఈ శాలరీస్ కూడా ఎట్లుంటాయి అంటే అండి, ఇప్పుడు అదే లెవెల్ అంటే మీకు ఎంట్రీ లెవెల్లా మీరు ఎక్కడనో టెక్సస్ లో చిన్న సిటీ ఉందనుకోండి, అందులో ఆడ మీకు 80 లక్షలే శాలరీ ఉంటుందండి, ఏది ఏడాదికి ప్రివేలింగ్ వేజ్. అదే మీరు కనుక శాన్ ఫ్రాన్సిస్కో కానివ్వండి, తర్వాత న్యూయార్క్ కానివ్వండి పోయింది అనుకోండి, అప్పుడు ఏమైందంటే అక్కడ మినిమం శాలరీ అన్నది 1,60,00,000 ఉంటుంది, అక్కడ డబల్ అయిపోద్ది అన్నట్టు. ఏదైతే H1Bకి మినిమం శాలరీ చిన్న పల్లెటూరులో 80 లక్షలు ఉంటుందో, అదే పెద్ద సిటీస్ లో పోయే మటుకు అది డబుల్ అయింది అన్నట్టు. సో ఎప్పుడు కూడా కంపెనీ పట్టి ఉండదండి, ఆ పొజిషన్ బట్టి ఆ లొకేషన్ బట్టి శాలరీ వేరీ అవుతా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం అంటే చేంజెస్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ చేంజెస్ ఎలా చేస్తారు? ఇప్పుడు ట్రంప్ ఏం చేసిండంటే ఫస్ట్ ఓకే మేము ఈ చేంజెస్ చేస్తామని ఒక పబ్లికేషన్స్ లో అంటే ఫెడరల్ రిజిస్టర్ ఉంటుంది కదా, అలా ప్రపోజ్ చేసిండు అన్నట్టు నేను రెగ్యులేషన్స్. ఇప్పుడు అదేమైందంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ప్రెసిడెంట్ ఆఫీస్ ఉంటుంది కదా, అది క్లియర్ చేయాలన్నట్టు. అది క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు ప్రపోజ్ రెగ్యులేషన్స్ అని కూడా పబ్లిష్ చేయాలన్నట్టు. ఇప్పుడు వైట్ హౌస్ లో అంటే ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే దీన్ని పబ్లిక్ గా అనౌన్స్ చేయాలన్నట్టు. ఈ ప్రపోజ్ రెగ్యులేషన్స్ కు పెడితే మీ కమెంట్స్ ఏంటి, మీరు ఏమనుకుంటారు అని మనల్ని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు మనం వాళ్ళకు లెటర్ రాసి మరి నాయన ఇది వద్దురా నాయన, ఇది మంచిగుంది ఇది చెడుగుంది అని మనం అప్పుడు కమెంట్ చేసిన తర్వాత ఆ కమెంట్స్ అన్ని కన్సిడర్ చేసిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ చేస్తున్నట్టు. మీ కమెంట్స్ మేము దృష్టిలో తీసుకున్నాము కానీ ఇది అని చెప్పి వాళ్ళు ఫైనల్ రెగ్యులేషన్ పబ్లిష్ చేస్తున్నట్టు. ఓకే, మరి ఈ చేంజెస్ అన్ని ఎక్కడ చేస్తారండి? ఇవన్నీ ఫెడరల్ రిజిస్టర్ చేస్తారండి, ఇవన్నీ ఫెడరల్ రిజిస్టర్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు మనకు నెక్స్ట్ లాటరీ సిస్టమ్ అన్నది మనకు మార్చ్ 2026 లో మొదలవుతుంది అన్నట్టు. ఇప్పుడు ట్రంప్ పెట్టే ఉరుకుల బట్టి తెలిసేది ఏంటంటే ఇది మార్చ్ 2026 లోపట్నే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంది అతను, టోటల్ ఫైనల్ రెగ్యులేషన్స్ అని మనకు తెలుస్తుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హై శాలరీస్ ఉన్న వాళ్ళకి ఇది బెనిఫిట్ గానే అనిపిస్తుంది మాకైతే, బట్ అక్కడ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటో తెలియట్లేదు, చూడడానికి వినడానికి మాత్రం మాకు అలా అనిపిస్తుంది. ఇప్పుడు సింపుల్ మీకు చెప్పినా కదా, మీ శాలరీ ₹1,00,000 1,00,00,000 రూపాయలు, సుబ్బారావు గారి శాలరీ 2 కోట్లు అనుకోండి, మీరిద్దరు కూడా డల్లాస్ లో అనుకోండి, తప్పు అంటే సుబ్బారావు గారికి వేస్తారు. ఓకే, అది సింపుల్ ఎగ్జాంపుల్ అన్నట్టు. మీకు ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మీకు లాటరీ పెట్టేది, ఇప్పుడు ఏంటంటే ఎవరికి ఎక్కువ శాలరీ ఉన్నదని డిటర్మ్ అవుతుంది కొత్త సిస్టమ్ లో. అది ఇంకా సిస్టమ్ ఇంప్లిమెంట్ కాలేదు కానీ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ గా యుఎస్ వెళ్ళా. ఓకే, నాకు స్టడీస్ కంప్లీట్ అయిపోయింది, నాకు అక్కడ ఉద్యోగం వచ్చింది, జాబ్. నేను ఫ్రెషర్ని, నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నాకు బేసిక్ నామినల్ శాలరీ ఇస్తారు. అవునండి. మరి అలాంటప్పుడు నేను H1Bకి అర్హురాలని కాదు కదా, అప్పుడు నన్ను ఏం చేస్తారు అక్కడ అమెరికాలో ఉండేస్తారా, పంపించేస్తారా? అది ఇప్పుడు స్పెషల్ గా ఈ ఫ్రెషర్స్ అన్నది చాలా ఇబ్బంది అండి, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఫ్రెషర్స్ కు హై సాలరీస్ ఇవ్వరు ఎవరు కూడా, అన్లెస్ ఎవరన్నా సూపర్ టాలెంటెడ్ ఉంటే తప్పితే హై సాలరీస్ ఇవ్వరు వాళ్ళకు. ఇవ్వరు కాబట్టి ఇది ఫ్రెషర్స్ కు బాగా డిస్కరేజ్మెంట్ అండి. ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు మాత్రం ఇది ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ సాలరీ కంపెనీ ఇవ్వడానికి తయారుగా ఉంటుంది. కొత్తగా పోయిన వాళ్ళకి ఇది ఎక్స్పీరియన్స్ అంటే నార్మల్ గా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్, లెస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ కాదు ఇప్పుడు కొత్తగా వచ్చే సిస్టమ్. కాకపోతే ఏంటంటే కొన్ని సార్లు ఎట్లుంటుంది అంటే మీకు ఎక్స్పీరియన్స్ అనేది డెవలప్ కావాలి, అది
డెవలప్ కావడానికి మీకు మరి H1B లేకపోతే మరి డెవలప్ కాదు కదా. సో ఇది ఇబ్బందే, ఇది చాలా ఇబ్బంది. ఎస్పెషల్లీ F1 మీద మాస్టర్స్ డిగ్రీ మీద యుఎస్ పోయే వాళ్ళకు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు మాస్టర్స్ అయిపోయిన తర్వాత జాబ్ రాగానే ఎంట్రీ లెవెల్ జాబ్ వాళ్ళకు కూడా H1B వచ్చింది ఇంతకుముందు. ఇప్పుడు కొత్త ప్రపోజల్ బట్టి ఎంట్రీ లెవెల్ వాళ్ళకు H1B జాబ్ వచ్చేటానికి చాలా తక్కువ అవకాశం, అంటే అసలు అవకాశమే లేదండి. ఈ రెగ్యులేషన్స్ ద్వారా పోతే ఇప్పుడు మీకు డల్లాస్ లా మీకు ₹1,00,00,000, సుబ్బారావు గారికి ₹2,00,00,000 తప్పకుండా సుబ్బారావు గారికి వస్తుంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ప్రివేలింగ్ వేజ్ అనేది దాదాపు అక్కడ 80 లక్షల నుంచి, డల్లాస్ అయితే దాదాపు 1,00,00,000 నుంచి మొదలైందండి మీకు. సో అందులో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని ఉంటుంది అన్నట్టు. అంటే మీకు సింపుల్ గా డల్లాస్ లో ఎగ్జాంపుల్ ఇస్తాను, అంటే దీనికి శాన్ ఫ్రాన్సిస్కో వాటన్నిటికి వేరే ఉంటుంది. డల్లాస్ లో అయితే ₹1,00,00,000 నుంచి మొదలైతే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కి. లెవెల్ 4 పోయే మటుకు అది ₹2,00,00,000 అవుతుంది అన్నట్టు. ₹2,00,00,000 వచ్చేవానికి తప్పకుండా వస్తుంది. 1,80,00,000 వచ్చిన వానికి చాలా 90% ఛాన్స్ ఉంటుంది. అదే 1,50,00,000 వచ్చేవానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. ₹1,00,00,000 వచ్చేవానికి అసలే ఛాన్స్ ఉంటుందండి. సో మీరు చెప్పినప్పుడు మీరు ఫ్రెషర్ గా పోయినప్పుడు మాత్రం వాళ్ళు మరి తక్కువ శాలరీ తోటి మొదలు పెడతారు కాబట్టి మీకు H1B వచ్చేది అన్నది చాలా అసలు ఇంపాసిబుల్ అండి. ఓకే, ఇప్పుడు H1B రావడం నాకు కాస్త పాసిబిలిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి, తక్కువ శాలరీ ఉండింది అంటే ఇప్పుడు మళ్ళీ నేను ఇండియా వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని ఇక్కడ కంపెనీ త్రూ H1B సంపాదించుకుని అప్పుడు నేను వెళ్ళాలా, లేదు అని అంటే అక్కడ ఇంకేదైనా నాకు వెసులుబాటు లాంటిది ఉంటుందా? అంటే ఒకటేంటంటే మీకు అక్కడ OPT స్టెమ్ ఎక్స్టెన్షన్ అనేది 3 ఏళ్ళు ఉంటుంది కదండి. ఓకే, సో ఆ 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత మరి మీకు హై సాలరీ కనుక ఒకవేళ మీరు కమాండ్ చేయగలిగితే అప్పుడు మీకు H1B వస్తుంది. లేకపోయింది అనుకోండి మీరు వెనుకకు రావాల్సి వస్తుంది. వెనుకకు వచ్చిన తర్వాత కొద్ది ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు H1B. అయితే ఇందులో ఒక అడ్వాంటేజ్ మీకు ఏముందంటే ఇంతకుముందు ఏంటంటే లాటరీ సిస్టమ్, మీ పేరు తగలదో మీకు తెలియదు. కానీ ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏంటంటే మీకు ఖచ్చితంగా తెలిసిపోద్ది మొదలే. లెవెల్ 1 అంటే ఎంట్రీ లెవెల్ వాళ్ళకి మాత్రం తప్పకుండా రాదని మేమే చెప్పేస్తాం. అరే మా దగ్గరకు వచ్చి మీరు అనవసరంగా H1B ఫైల్ చేయడం కూడా వేస్ట్ అండి అని చెప్పేస్తాం. అర్థమైంది కదా. ఒకవేళ న్యూ రెగ్యులేషన్స్ కనుక ఇంప్లిమెంట్ అయితే మీరు లెవెల్ 1 ఉంటే అవసరం లేదు. లెవెల్ 4 ఉందనుకోండి, స్వర్ణ గారు మీకు తప్పకుండా వస్తుంది అంటే 100% ఎవరు గ్యారంటీ ఇవ్వలేదు, కానీ మీకు H1B వస్తుంది, డబ్బులు కడదాం అంటే కంపెనీతో డబ్బులు కడదాం, ఫైల్ చేద్దాం అంటాం. లెవెల్ 2, లెవెల్ 3 ఉన్న వాళ్ళకి ఏం చెప్తామంటే ఇప్పుడు నేను ఎస్టిమేట్ చేశానంటే మరి వస్తుందో రాదో మాకు తెలియదు, ఖచ్చితంగా ఫైల్ అయితే చేసి చూద్దాం అని చెప్తాం అన్నట్టు. అర్థమైంది కదా ఇప్పుడు మీకు. సో ఒక ఖచ్చితమన్న అంటే ఒక మాకు కూడా అది 1-2 ఏళ్ళలో తెలిసిపోద్ది లెవెల్ 2, లెవెల్ 3 వాళ్ళకి ఎక్కడ అన్నది తెలిసిపోద్ది అన్నట్టు. లెవెల్ 4 మాకు తెలుసు ఇప్పుడు కొత్తగా ఉన్న పరిస్థితుల్లో లెవెల్ 4 అందరికి వస్తుంది, లెవెల్ 1 రాదని. లెవెల్ 2, లెవెల్ 3 మధ్యలో వస్తుందా రాదా అన్నది మాకు కొద్ది ఎక్స్పీరియన్స్ లేదు కదా, అందులో కూడా ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు తెలుసు అన్నట్టు. అయితే మీకు ఒక క్లియర్ సర్టానిటీ అని ఉంటుంది అన్నట్టు. కొందరికి అంటే ట్రంప్ చేసే ప్రపోజల్ ఏంటంటే కొందరు పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద జాబ్స్ కు వాళ్ళు H1B చేయదలుచుకుంటే వాళ్ళు ఇప్పుడు ఆ H1B వాడలేకుంటున్నారు. వాళ్ళకి H1B లాటరీ సిస్టమ్ ద్వారా ఉంది కాబట్టి ఆ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు మాకు వాడకుంటున్నారు. దీని ద్వారా మాకు ట్యాక్స్ రెవెన్యూ అని తగ్గిపోద్ది. ఎందుకంటే మీరు మీరు ₹1,00,00,000 శాలరీ తీసుకున్న సుబ్బారావు గారు 2,00,00,000 శాలరీ ఉంది కదా, మరి 2,00,00,000 అయినా మీకన్నా డబల్ కన్నా ఎక్కువ కడతారు కదా, మరి ట్యాక్స్ బ్రాకెట్ కూడా పెరిగిపోద్ది కదా అతనిది. అందుకోసం ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ హై లెవెల్ జాబ్స్ కి H1B వాళ్ళని తీసుకుంటాము, తర్వాత మాకు ట్యాక్స్ కూడా బాగా పెరిగిపోద్ది అని చెప్పి ట్రంప్ ప్రపోజ్ చేస్తుండే.